తాజాగా గాంధీ భవన్ లో మంత్రి అజారుద్దీన్ సమక్షంలోనే జరిగిన తోపులాట, ఫిరోజ్ ఖాన్ కింద పడిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఏదో పాత సినిమా మళ్ళీ రిలీజ్ అయినట్లు అనిపిస్తుంది. కుర్చీ నాది, మంత్రి పక్కన కూర్చునేది నేనే అంటూ రోడ్ల మీదకి రావడం, గొడవ పడడం చూస్తుంటే అధికారం వచ్చినా ఈ నేతల ఆలోచన విధానం ఏమాత్రం మారలేదని స్పష్టమవుతుంది. ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన వేదికపై తమ అహంకారం కోసం పోరాడే దిగజారుడుతనం ఇక్కడ కనిపిస్తుంది. వీరి భాషలో అయితే ఇది కుటుంబ సమస్య, మిస్అండర్స్టాండింగ్ అంటారు. కానీ సామాన్య ప్రజల దృష్టిలో ఇదొక చిల్లర రాజకీయ ప్రదర్శన. గొడవ జరిగిన వెంటనే హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడటం, మళ్లీ మరుసటి రోజు అదే వైరం కొనసాగించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైపోయింది. క్రమశిక్షణ అనేది ఆ పార్టీ నిఘంటువులో లేనేలేదు. పైగా తన్నులాటను కూడా వారు ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? మాకు మా ఫ్రీడమ్ ఎక్కువని. ఫ్రీడమ్ అంటే పొట్టు కొట్టుకోవడమా? ప్రజా సమస్యలపై పరిష్కారానికి దారి చూపడమా? అంటే ఒక బాధ్యతాయుతమైన మంత్రి కూడా ఈ గొడవను ఆపలేక వేదిక దిగి వెళ్లిపోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న సమన్వయ రాహిత్యానికి, నాయకత్వ లోపానికి నిదర్శనం.